ఈనాటికి టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నే గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్. ఈ నలుగురు హీరోలతోనూ కోట శ్రీనివాసరావుకు ప్రత్యేక బంధం ఉంది. వారి బ్లాక్ బస్టర్ హిట్స్ లోనూ కోట శ్రీనివాసరావు నటించి అలరించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో తన అనుబంధాన్ని పదే పదే చెప్పుకునేవారు కోట. 2015లో పద్మశ్రీ అందుకున్న తర్వాత కోట ప్రత్యేకంగా టాప్ స్టార్స్ తో తనకున్న అనుబంధాలను పలువురు మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. చిరంజీవి, కోట ఇద్దరు కె వాసు దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన ప్రాణం ఖరీదు సినిమాతోనే తొలిసారి తెరపై కనిపించారు. ఆ తర్వాత చిరంజీవి టాప్ స్టార్ అయ్యాక కూడా ఆయన తననెంతో అభిమానంగా చూసుకునేవారని చెప్పేవారు కోట. చిరంజీవితో తాను నటించిన యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, రౌడీ అల్లుడు, అల్లుడా మజాకా, బావగారు బావున్నారా, అన్నయ్య, ఠాగూర్ చిత్రాలు బిగ్ హిట్స్ గా నిలిచాయని ఆనందంగా కాసేయ పాత్ర కారణంగానే తనకు అప్పట్లో హీరో కృష్ణవర్గంగా పేరొందిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్ లో రూపొందిన మండలాధీశుడిలో ఎన్టీఆర్ ను పోలిన భీమారావు పాత్ర దక్కిందని, అన్నగారి పాత్రలో సెటైర్ గా నటిస్తే అందరూ మెచ్చుకుంటారని భావించానే కాని ఆ మహానటుణ్ణి తక్కువ చేసేంత వాడిని కానని కోట పదే పదే చెప్పేవారు. ఆ సినిమాలో నటించడం వల్ల టీడీపీ వాళ్లు తనపై కక్షగట్టి వారికి సంబంధించిన సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశారని, అలాగే బాలయ్య బాబు కూడా దూరం పెట్టారని గుర్తు చేసుకునేవారు. ఓసారి ఓ హోటల్లో తాను లిఫ్ట్ ఎక్కబోతుండగా అదే లిఫ్టులో నుంచి బయటకు వచ్చిన బాలయ్య తనపై చీ అంటూ ఉమ్మేశారని గుర్తు చేసుకునేవారు. అందులో ఏమాత్రం తప్పు లేదని కోటని అనేవారు. ఎందుకంటే ఎన్టీఆర్ ఎందరికో దైవం. ఆయన సొంత కొడుకు కాబట్టి బాలయ్యకు మరెంతో భక్తి ప్రపత్తులున్నాయి. అందువల్ల బాలయ్య కోపగించుకోవడం వల్ల తప్పు లేదని భావించానని చెప్పారు. అయితే ఎలాగైనా బాలయ్య సినిమాల్లోనూ తాను నటించాలని ఆశించేవాడినని అనేవారు. ఓ మిత్రుని సలహాతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను ఓ రోజు ఉదయాన్నే కలుసుకుని, సార్, ఏదో పొట్టకూటి కోసం వేసిన పాత్ర అది, అంతేకాని మిమ్మల్ని కిండల్ చేసేంత గొప్పవాడిని కాను అని చెప్పాను. అందుకు ఎన్టీఆర్, ఆర్టిస్ట్ అన్న తర్వాత ఏ పాత్ర వచ్చినా చేయాలి, అందులో మీ తప్పేముంది బ్రదర్ అన్నారని చెప్పారు కోట. ఆ తర్వాత బాలయ్య తనను దూరం పెడుతున్న విషయం పెద్దాయనకు చెప్పడంతో నో వీఆర్ ఆర్టిస్ట్, వీఆర్ ఫ్యామిలీ అని అన్నారని గుర్తు చేసుకునేవారు. ఎన్టీఆర్ బాలయ్యకు చెప్పడం వల్లే తర్వాతి రోజుల్లో ఆయన హీరోగా నటించిన చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని తెలిపారు కోట శ్రీనివాసరావు. తర్వాత నుంచి బాలయ్య ఎంతో బాగా చూసుకునేవారని, నిజం చెప్పాలంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అనేవారు కోట. ఏది ఏమైనా బాలయ్య అంటే తనకు భయం అని చెప్పేవారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, సింహ లాంటి బ్లాక్ బస్టర్స్ లో కోట శ్రీనివాసరావు కీలక పాత్రలు టాలీవుడ్ లోనే ఓ కొత్త ట్రెండ్ సృష్టించిన శివలో నటించడం తనకెంతో ఆనందం కలిగించిందని అంటరి వెంకటేష్ తో తనకు మరింత ప్రత్యేక బంధం ఉందనేవారు కోట. వెంకటేష్ ఫస్ట్ బంపర్ హిట్ మూవీ బొబ్బిలి రాజాలోనూ, తర్వాత వెంకీకి మంచి పేరు సంపాదించి పెట్టిన శత్రువులోనూ కోట ధరించిన పాత్రలు ఎంతో పేరు సంపాదించి పెట్టాయి. శత్రువులో కోట పోషించిన వెంకటరత్నం పాత్ర ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించింది. ఇక గణేష్ లో వెంకటేష్ హీరోగా, కోట విలన్ గా పోటీ పడి నటించారు. గణేష్ తో కోటకు బెస్ట్ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇదే చిత్రంతో వెంకటేష్ కూడా బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. ఇక వెంకటేష్ తండ్రిగా కోట నటించిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా కోటకు నటుడిగా మంచి మార్కులే పోగేసింది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తన నటన ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ సీన్ లో హీరో కంటే తనకు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయని, అందుకు వెంకటేష్ ప్రోత్సాహం కూడా కారణమని గుర్తు చేసుకుని ఆనందించేవారు కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత తరం టాప్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లోనూ కోట శ్రీనివాసరావు మరుపురాని పాత్రలు పోషించి